సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు తాజాగా ఒక 2 రోజుల నుంచి నడుస్తూ ఉన్నది సార్. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారి మరణం, అంటే ఆయన మరణించిన తర్వాతే ఈ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. అయితే ఆయన మరణం పట్ల కూడా ఇప్పుడు రాజకీయం చేస్తూ ఉన్నారు సార్. ఆయన మరణాన్నే వేదికగా చేసుకొని అటు బీజేపీ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అయితే వారు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన మరణమే ఒక మిస్టీరియస్గా మారిందన్నట్టు వారు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి తోడు మాగంటి గోపీనాథ్ గారి తల్లి, అలాగే ఆయన మొదటి భార్యగా అంటే ఆయన మొదటి భార్య మాలినీదేవి, అలాగే ఆయన కొడుకు తారక్ ప్రద్యుమ్న కూడా తెర మీదకి వచ్చి ఆయన మరణం పట్ల వారికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయన్నట్టు కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సార్. అంటే చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఇక కొద్ది రోజులు ఉండడము, ఈ తరుణంలో ఇలాంటి ఒక ఆసక్తికరమైన, అంటే ఆసక్తికరమైనది కూడా చెప్పొద్దు, ఇలాంటి ఒక పరిణామం చోటు చేసుకోవడం పట్ల దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఖచ్చితంగా న్యాయవాదిగా నేను ఏమంటున్నానంటే, యాక్చువల్గా రేపు సాయంత్రానికి మనం మాట్లాడుతున్నాం కదా రాము, ఇప్పుడు ఈ టైం కన్నా ప్రచార సమాప్తి అయిపోతుంది రేపటికి. ఎందుకంటే 48 గంటల ముందు, పోలింగ్ ముగిసే కంటే 48 గంటల ముందు అంటే రేపు సాయంత్రానికి మైకులన్నీ మూగబోతే రేపు అంతా నిశ్శబ్దం. రేపటి సాయంత్రానికి అసలు పని రేపు మొదలైతే డబ్బులు వంచడం, చాలా వంచడం. ఈ పీక్ అవర్స్ లో మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆరోపణ చేసింది. అట్లాగే తారక్ ఎక్కడి నుంచి అమెరికాలో ఉంటే ఆయన వచ్చేదాకా శివాని మనకు తెలియలేదని చెప్పి, అట్లాగే ఆయన వచ్చేదాకా రకరకాల కార్యకలాపాలు జరిగాయని చెప్పి, మాగంటి గోపీనాథ్ తోని ఆయన చనిపోయినా కూడా చనిపోయినట్టు ప్రకటించకుండా 3 రోజులు ఆపి మరీ ఏదో వేరు ముద్రలు తీసుకున్నారని ఇవన్నీ రకరకాల ఆరోపణలు చేస్తారు. కేటీఆర్ మీద కూడా ఆరోపణలు చేస్తారు. చేసింది ఎవరు? ఇప్పుడు వీళ్ళే కుటుంబ సభ్యులు చేశారు. ఎవరెవరి ప్రైవేటు బస్సు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామన్నట్టు వాళ్ళే బయటపడ్డారు. వాళ్ళు కొత్త కాదు, కుటుంబ కలహాలు ఇట్లా బయటపడితే ఏంటనే ఎప్పుడు చెప్తుంటాను నేను సామెత ఏంటంటే, ఇంటింటికి మంచిపోయాను కవిత ఆరోపణలు చూసామా. ఇంటింటికి ఇప్పుడు కొత్త సామెత నేను చెప్తున్నాను, ఇంటింటికి గ్యాస్ పొయ్యి. మంచి పొయ్యి అయితే మనం కట్టెల మంట అయితే ఆపొచ్చు, కానీ గ్యాస్ పొయ్యి మంట కష్టమైంది. ఎందుకంటే లీక్ అయిన నీళ్లు పోసిన ఆరం ఇది అంతే అవుతుంది. కుటుంబ సభ్యులు తిరగబడి కుటుంబ సభ్యులు ఇట్లాంటి మాట చెప్తున్నప్పుడు కొంత పార్టీకి నష్టమయ్యేది. ఆ కుటుంబాన్ని పోషిస్తున్న ఆ కుటుంబం దాటలో ఉన్న పార్టీ కూడా నష్టమైంది కాదనిపించింది. కానీ 2 ప్రశ్నలు నేను వేస్తున్నాను లీగల్గా. ఇప్పుడైతే మధ్య యుగాలు లేవు. అట్లాగే అన్ని విషయాలకు మనకు ఏదైతే మనకు రుజువులు ఉంటాయి. ఉదాహరణకు ఆమె తల్లి చేస్తుంది ఆరోపణ, నాకు చనిపోతే చూడలేదు. ఆయన చనిపోయి 5 నెలలు అయిపోయింది కదా, 6 నెలలు కావస్తుంది కదా. మరి చనిపోయినప్పుడు ఆ హాస్పిటల్ పోయినప్పుడు ఇదే మాట హాస్పిటల్ ముందు ఎందుకు మాట్లాడలేదు అన్న, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అంటే ఈమె వెనక ఎవరో ఉన్నట్టు లెక్క. అంతేగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అట్లాగా తారక్ అంటే ఆయన కూడా చనిపోయినాక 4 రోజులకు 4 రోజులకు వచ్చింది. రాగానే ఆయన ఏమంటున్నాడు, నన్ను రాకుండా చేసింది పువ్వాడ అజయ్ కుమార్, ఆయన నాకు ఫోన్ చేసి బెదిరించారు, నువ్వు వస్తే బాగుండేది ప్రాణానికి కానీ అంటున్నాడు. అన్న అయిపోయింది కదా. అన్నాక వారానికో 10 రోజులకో నెలకో ఆయన ఎందుకు బయటపెట్టి ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నాడు? ఇంకొకటి, ఆయన మొదటి భార్య అవునా కాదా, రెండో భార్యనా, మాగంటి సునీత ఏమిటి అనేది లీగల్ గా వీళ్ళకి అవసరం లేదు. ఎవరికి ఎలక్షన్ కమిషన్ లో చెల్లింది కనుక అంత కరెక్ట్ ఇవ్వమని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మెదడు ఉండాలి. అంటే ఆ చెల్లితే నామినేషన్ చెల్లకపోతే చెల్లకుండా ఉంటుందా? కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, నామినేషన్ ఎట్లా చెల్లుతుంది అంటే ఆయన భార్య అవునా కాదా అని ఆధార్ కార్డు, అట్లాగే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి సమర్పించినాకనే కదా. ఆ వారసురాలుగా ఆమె పోటీ చేయాలని ఎక్కడ లేదు. మాగంటి సునీత బంధు వేరే వాళ్ళు చేసినప్పుడు కూడా చెల్తుంది కదా. ఆయన భార్య చేయాలి అంటే ఇది రాచరికం కాదు కదా. రాజు చచ్చిపోతే రాజు భార్య రాజరికంలోకి వచ్చినట్టు కాదు కదా. ఆ వారసత్వంగా వస్తే చెల్లదు అని చెప్పొచ్చు. కనుక నామినేషన్ చెల్తుంది, ఎవరేసినా చెల్తుంది. దానికన్నా ఇప్పుడు 3 రుజువులు అడుగుతున్నాను నేను. ఒకటి, ఈమె తల్లి ఎవరైతే మాగంటి గోపీనాథ్ తల్లి ఉందో ఆమె ఏదైతే ఆరోపణ ఇప్పుడు చేస్తుందో అప్పుడే చేయాల్సి ఉండే, ఆమె చేయలేదు. రెండోది, తారక్ చదువుకున్నవాడు, యువకుడు, వేరే దేశాల్లో ఉండొచ్చినాడు. ఒక్క చిన్న ముక్క, ఆయన పువ్వాడ అజయ్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది, దానికి రుజువులు ఉంటాయి కదా, ఆ నెంబర్ ఉంటది కదా. ఆ నెంబర్ ఎందుకు పట్టుకోవడం లేదు కదా. ఇప్పుడు కాల్ లిస్ట్ దొరుకుతుంది కదా రాము. అంటే ఏమైతుందంటే అదిగో పులేటి దేవు తోక నడుస్తున్నది అంటున్నాను. 3 ఎంక్వైరీ చేయాలి. యాజ్ అడ్వకేట్ గా, లీగల్ గా, దీన్ని టెక్నికల్ గా చూద్దాం. అంటే యాక్చువల్ గా ఇది ఎన్నికలకు పనికి వస్తుందా లేదా తర్వాత చెప్తాను. ఇక్కడ లీగల్ గా చూస్తే, టెక్నికల్ గా చూస్తే ఈమె ఇప్పుడు చేయడానికి కారణం ఏంటిది అని. రెండోది, తారక్ కూడా ఆరోపణ పువ్వాడ అజయ్ కుమార్ గా చేస్తుంది కనుక అజయ్ కుమార్ తనకు ఫోన్ చేసినట్లే కూడా ఆయన పిఏనో ఏదో ఫోన్ చేస్తారు కదా, ఆ ఫోన్ నెంబర్ దాని నుంచి వస్తుంది కదా. కాల్ డేటా తీసుకుంటే అయిపోతుంది కదా, వస్తుంది కదా. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర ఉన్న కాల్ డేటా బయటపడితే సరిపోతుంది. 2. మూడోది ఏంటంటే కేటీఆర్ఏ దొంగ సంతకాలు తీసుకొని వేలు ముద్రలు పెట్టి చేసిన అంటున్నారు కదా. ఆయన చనిపోయేకుండా 4 రోజుల ముందో, వారం రోజుల ముందో, 10 రోజుల ముందో, నెల ముందో ఆస్తులు కనుక మాగంటి గోపీనాథ్ నుంచి కేటీఆర్ కి సంబంధించిన ఎవరి వ్యక్తుల పేరు మీద మారినాయి అనుకుందాం, అప్పుడు కేటీఆర్ కూడా బదనం చేయొచ్చు కదా.
మారిన ఉదాహరణ ఉంటే కదా మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే తెలుస్తుంది కదా. మనకు ఇంత ఇంత ఇప్పుడు పేపర్ అట్లా పెట్టుకొని ఇవన్నీ టెక్నికల్ గా పెట్టుకొని ఇవన్నీ ఎవరు మాట్లాడతలేరు. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా తను ఏమన్నాడు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మేము జోక్యం చేసుకోం, ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఎవరో బండి సంజయ్ ఆరోపణ చేసిండు, వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు మేము చూసుకుంటాం అన్నాడు. అంతకంటే నీకేమంటాడు? నేనేమంటే అవాకులు చెవాకులు పేరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క విషయంలో చాలా వైజ్ మెన్ గా ప్రవర్తిస్తున్నాడు. కానీ దాని లాభం పొందుతాం. ఇప్పుడు ఇప్పుడు ఎదుటి పార్టీలో లుకలకలు ఉంటే ఎదుటి వాడు సన్యాసుల మఠాలు కావు కదా, ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటారు. కానీ పైకి చెప్పిన మాట పనికి వస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన మాట కిందో మాట మాట్లాడలే, పైన చెప్పిండు, క్లియర్ చెప్పిండు వాళ్ళ కుటుంబ వ్యవహారము, తల్లి కంప్లైంట్ చేసింది. ఎవరికైనా తల్లి ఒకైతే, భార్యలు 2-3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ తల్లి అయితే ఒకటే కదా. అటువంటిప్పుడు తల్లి ఆరోపణ చేస్తుంది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి, అప్పుడు ఏ ప్రభుత్వం చేస్తుందని అంటున్నాడు కదా. ఇంకో మాట, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు బీఆర్ఎస్ అధికారం లేదు కదా, బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలో ఉంది. అప్పటికే సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అర్థం అయిపోయింది, అప్పటికే ఇప్పుడు 24 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఇంకో 4 నెలల ముందు అనుకుంటే 1.5 year గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. మరి ఎవరు బెదిరించారు ఈయనను? తారకును గాని, ఈవెన్ గాని, తల్లిని గాని ఎవరు బెదిరించారు? అత్త కోడల పంచాయతీ ఇది, అంతే కదా. నేను అట్లా చూస్తున్నా, అత్త కోడలు పంచాయతీ, కోడల మీద ఖచ్చితంగా అత్త కోపం ఉంటది. ఇట్లా ఆయన కొడుకుని చేసిన కోడలు నా దగ్గర అంటుంది, అది వేరు. ఈ ఆరోపణ ఎప్పుడో హాస్పిటల్ ముందట ఇప్పుడు మాట్లాడుతుంది ఎక్కడి నుంచో గానీ, అదే హాస్పిటల్ ముందట నుంచి కనుక ఆమె మాట్లాడి ఉంటే వేరు ఉంటుండే. అప్పుడు చాలా అంటే ఇప్పుడు సంచలనం కాదు, ఇప్పుడు ఇది అప్పుడు కాదు కదా. అప్పుడు మాట్లాడితే సంచలనం కాదు. ఇప్పుడు రెండో భార్య విషయం కూడా ఎప్పుడు తీస్తున్నారు? ఆమె పోటీ చేసినాం కదా, ఇంతకుముందు మనందరికీ తెలియదు కదా రాము. ఎవరికైనా ఆయనకు రెండో భార్య ఉందని తెలుసా? లేదు కదా. రెండో భార్యనా మొదటి భార్యనా? ఇంకొకటి, ఈ 3 సార్లు పోటీ చేశాడు ఆయన. పబ్లిక్ ఫిగర్ ఇప్పుడు కాలే. 2014లో తెలుగుదేశం చేసిండు మాగంటి గోపీనాథ్, 2018లో మళ్ళీ టీఆర్ఎస్ నుంచి చేసిండు. అంటే వెంటనే ఫిరాయించిండు, తెలుగుదేశాన్ని ముంచేసి ఫిరాయించిండు. తర్వాత టీఆర్ఎస్ నుంచి 2018లో చేసిండు. 2023లో బీఆర్ఎస్ నుంచి, నేను వేరే పార్టీ అంటున్నాను, ఇన్నిసార్లు చేసిండు కదా. 3 సార్లు అఫిడవిట్ వేసిండు కదా. ఆయన భార్య, పిల్లలు, వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తాడు కదా వివరాలు. అయితే పెద్ద ఆయన రాసిండా, మొదటి భార్యను రాసిండా, ఏం భార్యను రాసిండా తెలవడానికి ఎంత సమస్య? నేనైతే అఫిడవిట్ చూడలే ఆయనది. ఈ సునీత పేరే ఉందనుకుంటున్నాను నేనైతే. అట్లానే భార్య పేరు మీద ఆస్తులు ఏమున్నాయి, నా పేరు మీద రాస్తారు కదా. సునీత పేరు మీద రాసిన ఆస్తులు చెప్పు చూపించవచ్చు. అటువంటి అప్పుడు పెద్ద భార్య పేరు మీద ఆస్తులు కనుక ఏమైనా చూపించుంటే భార్యగా ఒప్పుకున్నట్టే. అయినా సరే లీగల్ భార్యనా, ఇల్లీగల్ భార్యనా, మొదటి భార్యనా, విడాకులు లేకుండా ఈవెన్ చేసుకున్నాడా, ఇవన్నీ ఈ ఎన్నికల బరువులు పెద్దగా పనిలేదు. దేనికి వస్తుంది? వాళ్ళ ఫ్యామిలీ సెటిల్మెంట్ లో వస్తుంది. రెండోది కూడా చెప్తున్నాను, ఆయన మరణించగానే మనకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు కదా. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ లో పెద్ద భార్య పేరు ఉందా, ఈ భార్య పేరు ఉందా తెలుసుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది కదా. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, లేకపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్ కోర్టు నుంచి తీసుకురావాలి, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఇవ్వాలి కదా. కోర్టు నుంచి చేసుకొచ్చిన, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చిన అఫిడవిట్లు ఉన్నాయి. 3 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిండు కూడా. 3 ఎన్నికల్లో ఆ ప్రముఖమైన ఏదో ఇండిపెండెంట్ గెలిచిండు, ఏదో ఓడిపోయేటంటే వేరు కదా. ఆ పార్టీ అధికార పార్టీలు 2 సార్లు ఉన్నాడు, మళ్ళీ ఒకసారి ఏమో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిండు కదా. అటువంటి అప్పుడు ఇవన్నీ వివరాలు చేసుకోవచ్చు కదా. అసలు ఆరోపణ చేసింది బండి సంజయ్. ఏది వీళ్ళు తిట్టుకుంటుంటే అసలు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఒక్క మాట అంటలేరు. మాట్లాడితే రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటలేడు కదా. ఎన్నికలు అయిపోతారు చేయాలి. నేనేమంటున్నా, అన్ని పార్టీలకు సవాల్ ఏంటంటే ఇప్పుడు ఈమె చేసిన ఆరోపణను ప్రముఖంగా తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడిస్తున్నారు కదా. నేనేమంటున్నానంటే ఈ 2 ప్రతిపక్ష పార్టీలు వెనుక ఉంటాయి, గ్యారంటీ ఉంటాయి, కాదంటలేదు. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ 14 ఫలితాలు వెల్లడైనాక, జూబ్లీస్ ఫలితాలు వెల్లడైనాక అప్పుడు మాట్లాడమనండి. వీళ్ళు మాట్లాడతారా? ఆ సబ్సెట్ అయిపోతుంది. అప్పటికి వీళ్ళ పని అయిపోతుంది. రాజకీయ ప్రయోజనం నెరవేరినాక మాగంటి గోపీనాథ్ తల్లిని కానివాడు ఉంటాడు, మొదటి భార్యను అంతకంటే ఎవరు పట్టించుకుంటూ అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏక్ కా సుల్తాన్ లాగా ఈ ఎన్నికల పరిలో ఉన్నంతసేపే, ఎన్నికల ఫలిత మన పోలింగ్ రోజు వరకే ఉంటది అంటున్నాం. పోలింగ్ రోజు తెల్లారి నుంచి ఎవడు మాట్లాడాలని అంటున్నాడు. నిజంగా వాళ్ళకి న్యాయం చేయరు కానంటే ఎప్పుడు మాట్లాడాలి? పోలింగ్ తర్వాత మాట్లాడినాడు గొప్పవాడైతే. ఇవన్నీ కూడా పై మేరలు. అసలు నిజంగా ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు ఆమె భార్య అవునా కాదా, ఎప్పుడు ఈమె తల్లి ఆరోపణ కరెక్టా కాదు ఎప్పుడు చూడడు. ఎవరి పని మీద వాడు ఉంటాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మా మౌలిక వసతులు ఎవడు కల్పిస్తాడు, మాకు వచ్చే పెన్షన్లు వస్తున్నాయా, మాకు కరెంట్ వస్తుందా, లైట్లు వస్తున్నాయా, మనకు మన మోరీలు బాగున్నాయా లేవా, పెన్షన్లు వస్తున్నాయా, అంతే కదా. ఇవి చేసి వాళ్ళు చేస్తుంది అదే కదా. వాళ్ళు చూసేది అది. ఇంకోటి, మన చర్చ అంతా కూడా పై ఉపరితల అంశాలు పోతున్నాయి. వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళు తిట్టుకునే అన్ని కూడా గాలి కలిసిపోతాయి. ఎలక్షన్ రేపు పోలింగ్ దాకని ఇదంతా పోలింగ్ తర్వాత పోతాయి. పోలింగ్ అప్పుడు కొన్ని సెంటిమెంట్లను రేకెత్తించే ప్రయత్నం చేస్తారు రామ్. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ జిమ్మికుల వల్ల ఈమె తల్లి ఆరోపణ నమ్మి ఓటు వేసిన వాడు వేయకుండా ఉంటాడు కదా.
ఓటు వేయొద్దు అనుకునేవాడు ఏ ఆరోపణ లేకుండా వేయడం అంటున్నాను. మాగంటి గోపీనాథ్ భార్యకు సునీతకు ఓటు వేయడానికి ఇది క్రైటీరియా కాదు కదా. ఎవరో బాగా సున్నిత మనస్కుడు ఎవరో ఇద్దరు ఉంటే 4 ఓట్లు పోతుండొచ్చు, కానీ మొత్తం వేల మంది అయితే మారే పరిస్థితి అయితే ఉండదు నేను అనుకుంటున్నాను. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే దానికి నేను ఒక మాట చెప్పు ముగిస్తాను. ఇప్పుడు ఈ సెంటిమెంట్లు అని ఏం పనికిరాం. రేపు పొద్దున బీజేపీ ఎన్ని ఓట్లు చీల్చుకుంటుందో ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంది. ఎవరి మధ్యన? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. ఒకటి అధికార పార్టీ ఇక్కడ రాష్ట్రంలో, ఒకటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో. వీళ్ళిద్దరి మధ్యన పోటీలో బీజేపీ ఓటు షేర్ ఎంత పోతుంది అనే దాన్ని బట్టే ఉంటుంది. నిన్న పొన్నం ప్రభాకర్ ఒక మంచి మాట చెప్పాడు. ఏమనంటే, మొన్నటిదాకా బీజేపీ మాట్లాడుతుంది కదా, ఇప్పుడు బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 18,000 వచ్చినాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 64,000 వచ్చినాయి, 65,000 దగ్గర. మరి 18,000 వచ్చింది, 65,000 అంటే 41,000 ఓట్లు పెరిగినాయి కదా. మరి ఈసారి బీజేపీకి టక్కన పడిపోయి మన 18% 13% పడిపోతుందా? అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అయినట్టు అంటున్నాడు. అట్లా ఉండదు. ప్రజలు ఏం చేస్తారంటే ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో చూస్తారు. బీజేపీ వాళ్ళంతల వాళ్ళ స్టేట్మెంట్ దివారు కదా బీఆర్ఎస్ కి వేయమనేది. అట్లా అనుకుంటే ఓ దేశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బిల్లు ఆరోపిస్తున్నారు. ఏది కరెక్ట్ కదా, ఎవరి పార్టీ వాడిదే, ఎవరి రాజకీయం వాడిదే. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే అసెంబ్లీ ఎన్నికలకు ఒక రకంగా స్పందిస్తారు, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకో రకంగా స్పందిస్తారు. చూస్తున్నాం కదా మనం. అసెంబ్లీ ఎన్నికల్లో 2023లోనే పూర్తిగా 39 సీట్లు మన బీఆర్ఎస్ కి ఇచ్చారు, కాంగ్రెస్ కి ఇచ్చారు. మరి కాంగ్రెస్ 8 పార్లమెంట్ సీట్లు, బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఒక్కటి కూడా బీఆర్ఎస్ కి రాలేదు. ఎందుకు రాలేదు? వీళ్ళ పని అక్కడ లేదు. జాతీయ పార్టీకి ఇద్దాం అనుకున్నారు. ప్రజలు ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు స్పందించే తీరు వేరే ఉంది. 6 నెలలు కావచ్చు. ఇది ఇప్పుడు మొదలుగానే రాము. గతంలో 2018లో కూడా చూడండి, 18లో రాష్ట్రంలో అధికారానికి ఏమో బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ లేదు అప్పుడు, టీఆర్ఎస్ వచ్చింది. మరి 180. కానీ ఆ తర్వాత మళ్ళా వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది? 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు. ఏది? పార్లమెంట్ ఎన్నికల్లో. జాతీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు మొగ్గు చూపించారు. మొన్న అయితే పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలే గెలవాలి, ప్రాంతీయ పార్టీ అవసరం లేదు పోమని అనుకున్నారు. అందుకని ప్రజల విజ్ఞతను ప్రశ్నించడం అంటున్నాను. ప్రజల విజ్ఞత ఇంత బాగున్నది. తెలంగాణ కాదు, దేశం మొత్తం ప్రజల విజ్ఞత కూడా చాలా ఉన్నప్పుడు ఆ విజ్ఞతను మనకు ప్రశంసించింది పోయి వీళ్ళిద్దరు ఒకటి అని చెప్పి ప్రచారం చేసుకుంటే ఎవరిద్దరు ఒకటి కాదు, అందరూ ఎవరికి వాళ్ళే వాళ్ళ బరిలో నిలబడ్డారు చేస్తున్నారు. కానీ అంతిమంగా ఒక మాట ఏంటంటే, ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను 3 సార్లు తిరిగినామని. వాళ్ళ ప్రజా సమస్యలే ప్రస్తావన వస్తాయి. పేద ప్రజల ఓట్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. 2 లక్షల ఓటు కంటే మించి జరగదు ఓటింగ్. జరిగితే మంచిది కాదంటే. అన్ని పార్టీలు చేసినా కూడా 75 నుంచి 85 వేల ఓట్లు. మొన్న పోయినసారి మా బాగంటి గోపీనాథ్కు 86,000 ఓట్లు వచ్చినాయి అంతే. మిగతా 1,80,000 పోరాయండి. మరి 1,00,000 ఓట్లు ఎటుపోయినట్టు? మిగతా 3 పార్టీలు పంచుకున్నాయి కదా. నవీన్ యాదవ్ కొన్ని తీసుకున్నాడు, అప్పుడు ఇండిపెండెంట్ గా. బీజేపీ కొన్ని తీసుకుంది, కాంగ్రెస్ కొన్ని తీసుకుంది. అట్లా ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, 2 లక్షలు పోరైతే కూడా 90,000 1,00,000 మధ్యన వచ్చినోడు గెలుస్తాడు. మిగతా 1,00,000 అంతా చీలిపోతే 3 పార్టీలు పోతాయి, 2-3 పార్టీలు పోతాయి. ఎంఐఎం లేదు ఈసారి. కనుక కొంచెం 1,00,000 ఓట్ల దాకా కావాలి. మొన్నటి దాకా 89,000 వస్తాయి, 90,000 వస్తే గెలవరు. కానీ 1,00,000 ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 1,00,000 మెజార్టీ అంటాడు ఒకడు, అంటాడు 75,000 మెజార్టీ అన్నాడు. మెజార్టీ 75,000 రావాలంటే ఎన్ని ఓట్లు వాడాలి, ఎన్ని ఓట్లు ఎవరికి రావాలి ఎదుటి వాళ్ళకి కదా. ఇదంతా పూర్తిగా రాజకీయ మాయ చేస్తున్నారు. రేపటి దాకానే ఇదంతా. ఎల్లుండి నుంచి అసలు సంగతి డబ్బులు పంపిణీ అవుతుంది, మద్యం పంపిణీ జరుగుతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉత్తర కుమార ప్రగల్భాలు వాళ్ళకి ఎలక్షన్ ఊరుకుంటది. చూస్తున్నాం. ఏదైనా చిన్న సంఘటన కూడా మొత్తం ఎన్నికల రిజల్ట్ మార్చొచ్చు అని నా ఉద్దేశం.